ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇంకా వాలంటీర్ల విషయం. వాలంటీర్ అనేది ఒక గొప్ప వ్యవస్థని ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టిస్తే సుమారు 2,65,000 మంది వాలంటీర్లు నియమించి ప్రజల దగ్గరికి, ప్రజల ముంగిటికి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను నిర్మాణం చేస్తే దాన్ని భ్రష్టు పట్టించేటట్టుగా మాట్లాడుతూ ఉండేవారు. ఎన్నికల ముందు వాళ్ళని కూడా మభ్యపెట్టడానికి, అప్పటి వరకు తిట్టినా కూడా వాళ్ళ నుంచి కూడా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అధికారంలో వస్తే 10,000 రూపాయలు వాళ్ళకి గౌరవ వేతనం ఇస్తానని చెప్పి ప్రకటించిన మాట నిజం. ఈ రోజున ఏం చేశారు? 10,000 రూపాయలు ఇస్తానన్నవాడు 10 మందిని కూడా ఉద్యోగాల్లో ఉంచకుండా మొత్తం పీకేసి కొత్త కథ చెప్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గమైన కథలు చెప్తున్నారంటే వింటే ఆశ్చర్యం కలుగుతుంది. అసలు వాలంటీర్ వ్యవస్థ ఆగస్టు 2023 నుంచి ఈ రాష్ట్రంలో లేదని చెప్తున్నారు. ప్రభుత్వం దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వలేదు కనుక లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తామని అడుగుతున్నారు. ఇంత నిస్సిగ్గుగా మాట్లాడడానికి మీకేం అనిపించట్లేదా అని నేను ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నా, అడుగుతా ఉన్నాను. మీకేం అనిపించట్లేదా? ఈ ప్రభుత్వం వచ్చే వరకు వాలంటీర్లు గ్రామాల్లో సేవలు అందించిన విషయం నిజమా కదా? వాళ్ళకి ప్రభుత్వ హెడ్స్ నుంచి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి జీతాలు ఇచ్చిన మాట, వేతనాలు ఇచ్చిన మాట నిజమా కాదా? ఇవాళ వచ్చి అసలు ఆ వ్యవస్థే లేదని మాట్లాడుతూ ఉన్నారు. మరి వ్యవస్థ లేదని మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల కన్నా ముందు సమావేశాల్లో ఆ రోజు ఏం చెప్పారు? వాలంటీర్ వ్యవస్థని మేము కొనసాగిస్తామని చెప్పారు. ఎలా కొనసాగించాలో ఆలోచిస్తున్నామని చెప్పారు. వెంటనే మరి ఏం ఆలోచన చేశారో కానీ మొత్తానికి వీళ్ళందరినీ తీసేస్తున్నామని చెప్పడానికి మాత్రం ఏమాత్రం సిగ్గు లేకుండా మాట్లాడుతూ వచ్చారు. నేను అడుగుతున్నా, ఓకే 2023 ఆగస్టుకే ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే జీతాలు ఎలా ఇచ్చారు? ఆగస్టు 2023 నుంచి మార్చి 2024 వరకు పే చేసిన శాలరీస్ని ఆ రోజు సస్పెన్స్ అకౌంట్లోంచి కాదు కదా, పెట్టలేదుగా, హెడ్లోంచి ఇచ్చిన దాన్ని మీరు యాక్సెప్ట్ చేశారు కదా, కాగేమీ దీనికి అబ్జెక్షన్ పెట్టలేదుగా. మే 2024 వరకు రివైజ్డ్ ఎస్టిమేట్స్లో కూడా ఇవన్నీ చూపించారు కదా. మరి దీన్ని ఏమంటారు? అసలు ఇంకా చిత్రం ఏంటంటే పంచాయతీరాజు మున్సిపల్ డిపార్ట్మెంట్లో డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్లో కూడా చూపించారు దీన్ని, వీళ్ళకి జీతాలు ఇవ్వడాన్ని. ఇప్పుడు అసలు ఆ వ్యవస్థే లేదంటున్నారు. అసలు లేని వ్యవస్థ లేకపోతే లేని వ్యవస్థని డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్లో ఎలా చూపించారని అడుగుతున్నాం. హెడ్స్ క్లియర్గా ఉన్నాయి. ఏ అకౌంట్ హెడ్ నుంచి జీతాలు రిలీజ్ చేశారనేది కళ్ళ ముందు కనిపిస్తుంది. మరి నిజంగా వ్యవస్థే లేకపోతే అసలు అకౌంట్లోకి ఎందుకు చూపించారని అడుగుతున్నాను నేను. ఇది కాకుండా ఒక జీవో ఇచ్చారు, మీకు గుర్తుంటే ఈ మధ్యకాలంలో వాలంటీర్లకి న్యూస్ పేపర్ కొనుక్కోవడానికి 200 రూపాయలు ఇస్తా ఉన్నారు, దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చారు. మరి వ్యవస్థ లేనప్పుడు వాళ్ళకి ఇచ్చే 200 రద్దు చేయడం ఏంటి? అడుగడుగున మోసం. అన్ని వర్గాల్లో లాగానే వాలంటీర్లను కూడా అడ్డగోలుగా మోసం చేశారనేది పచ్చి నిజమని ఈ అసెంబ్లీ సాక్షిగా తేలిపోయింది. చాలామంది పాపం వాలంటీర్లు పార్టీలకు అతీతంగా పనిచేశారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మమ్మల్ని నియమించారు కాబట్టని వైఎస్ఆర్ పార్టీకి ఏమీ అనుకూలంగా అనుబంధంగా ఏం పనిచేయలేదు వాళ్ళు. చాలామంది వాలంటీర్లు వేరే పార్టీల నాయకుల పిల్లలు కూడా ఉన్నారు ఆ రోజు నియమించిన వాళ్ళు.
ఇప్పుడు మొత్తం వీళ్ళంతా వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు అన్నట్టుగా ఒకే ఒక స్ట్రోక్తో తేల్చి చెప్పేశారు, మేము వాలంటీర్లని కొనసాగించట్లేదు, మోసం చేసాము, చేస్తున్నామని చెప్పి తేల్చి చెప్పేశారు.